బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి. మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు నాన్న. కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు. దేవుడు అనేది కనకరించిండు. విన్నారమ్మా పాట? నువ్వు విన్నారా? ఆ ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అది గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఏం చెప్పి నచ్చిందో నా కొడుకు. ముంబై పోయి ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా. ఇంకా అది రాసుకున్నాడు. ఇంకా నన్ను నా మోహన్కైతే మా భర్తకైతే మీరు ఆడపోకుండ్రి, ఇన్ని దినాలు చేసింది మస్తు అయింది, మీకు ఏమన్నా తక్కువ అయితే నన్ను అడుగుండ్రి, మీరు మాత్రం బయట తిప్పల పడకుండ్రి. అమ్మా ఇప్పుడు ఎవరు పోలికి రాముకి? నాలాకనే ఉంటాడు. సైలెంట్. మీరు సైలెంట్ లో లేరమ్మా. నేను లేకుంటానా? మీలా మాట్లాడుతుంటే బయట విన్నర్ అయిపోయాడు. నా కొడుకు నా లేక మాట్లాడింటే అయిపోతుంది. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శుభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ రాము రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. మనం 3 వారాలు గడిచింది, 3వ వారం నడుస్తుంది. అయితే ఇన్ని రోజులు రాము రాథోడ్ ఆడిన గేమ్ జనాల్లో ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ వీళ్ళకి ఏమనిపిస్తుంది రాము రాథోడ్ గేమ్ చూస్తుంటే, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు ఊరు రావడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నారా? బాగున్నారా? చూస్తున్నారా గేమ్? చూస్తున్నారా? బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఇప్పుడు మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు? ఇదే ఫస్ట్ టైం? 3 సీజన్లు నేను బిగ్ బాస్ చూడబట్టి. ఎవరెవరు తెలుసమ్మా నీకు 3 సీజన్లోనే? వాళ్ళ పేరు ఇప్పుడు వరకు గుర్తు లేకుండా. అది ఏంటంటే మన ఆ పిల్లాడు రైతుకు ఆ పిల్లని గుర్తు, ఇంకా వాళ్ళు సీరియల్లో ఉంటారు చూడు, వాళ్ళు కూడా అది గుర్తు. వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు గుర్తు కానీ అన్ని మర్చిపోయినా. మీరు చూస్తారా అంకుల్ ఇప్పుడు? ఫస్ట్ సీజన్ లా నీ లేక ఉన్నాడు కానీ నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ. చూసుంటారులేండి. చూసారా? చీరలు అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే అప్పుడు. మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి. మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు నాన్న, అనుకోలేదు, ఎప్పుడు అనుకోలే. కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు. దేవుడు అనేది కనకరించిండు. సార్ పిలిచిండు, నాగార్జున సార్ పిలిచిండు. బిగ్ బాస్ టీం బిగ్ బాస్ టీం పిలిచింది. ఇంకా వెళ్ళిండు. ఇంకా మంచిగానే ఉండరు, మంచిగానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఉల్టా ఫుల్టా సార్ అన్నట్ల ఉల్టా ఫుల్టా సీజన్ 7 ఉల్టా ఫుల్టా అవుతుంది. ఎప్పుడు వెళ్తున్నట్టు మీకు చెప్పాడా? ముందే చెప్పాడా? చెప్పలేదు మాకు. మాకు కలిసి కూడా పోలేడు. మాకు చాలా మిస్ అయిండు. నాకు నేను వస్తానని అంటే కూడా నేను ఇయ్యాలి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీరు వస్తే కూడా మిమ్మల్ని గేట్ బయట వస్తారన్నాడు. లోపలికి రానియరు. నువ్వు రాకమ్మా, ఇంకా నువ్వు వచ్చి కూడా ఏం లేదు, నేను వెళ్ళిపోతున్నా ఇంకా అని అట్లా కార్లో పోతుంటే చూపించండు. ఆడ దిగింది వరకు గేట్ వరకు వీడియో కాల్ మాట్లాడిండు. అవును, బిగ్ బాస్ లోనే మన రాము రాథోడ్ అమ్మ నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హక్ చేసుకోవడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, ఎక్కువ ఏడవడం, అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు మీరు అంటే దూరం ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండలేదా? లేదు నాన్న, మేము పూనా బొంబాయికి వెళ్ళినా కూడా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం. ఆయనకు అక్కడ పిలుచుకున్నాం, నా పిల్లలకు అక్కడ తోలుకపోము. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి. మళ్ళీ వస్తుంటేమి, ఫోన్లో మాట్లాడుకుంటుంటేమి రోజు. అప్పుడు తొలుత అయితే ఫోన్ లేకుండే. ఒక 20 ఏళ్ళ ఫోన్లు, 20 ఏళ్ళ ఫోన్లు వచ్చి ల్యాండ్ ఫోన్లో మాట్లాడుకుంటుంటుంది. ఇంకా మంచిగానే నా పిల్లలకు ఏమి తక్కువ చేయలేను. నేను కూడా కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా. ఎవరింటి ముందల చేయి దాపకుండా పెట్టుకున్నా. నేను ఎవరింటి ముందల పోలేరు. నా పిల్లలకి ఏమి తక్కువ కానియలేదు. నా పానానికి కుదబెట్టుకున్నా, వాళ్ళకి తెచ్చిపెట్టిన. అంత మంచిగా పెట్టుకున్నా. నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను, ఇంతవరకు ఒక్క మాట అనలేను నేను. వాళ్ళు అంటుంటే నా ఉండబుద్ధి అయితలేదు నాకు. నేను అది నాకు తెలిసిటే వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది.
కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము గెలిచి రావాలి దాంట్లో సాధించి రావాలి. ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాచుకునాలి, మనం దాచుకొని మనం మన పని మనం చేసుకొని రావాలి. మనం పోయినామా గెలిచినామా ఆట ఆడినామా అంతే, ఇది మనది. వేరేతో మనకేం అవసరం, ఏం అవసరం లేదు. మాట్లాడమంటే మాట్లాడాలి, లేకుంటే లేదు అనాలి, అంతే. వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కాదు కదా. వాళ్ళు అంతే వచ్చిండ్రు, ఈయన కూడా అంతే పోయిండు కదా. వాళ్ళు ఫేమస్ అయ్యే పోయినరు, వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయినరు. ఇక ఆయనకు వాళ్ళకేం తేడా ఉంటది, తేడా లేకుంటది కదా. తేడా లేకుంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నీవు ఇప్పుడు తిట్టినావు అనుకో, జరసేపటికి ఏంది నాన్న, ఏంది నా అక్క, ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాలి. కానీ నీ మూతి వంకగా తిప్పగితే ఇంకెట్లే ఏం లెక్క నాది, తిప్పకూడదు కదా. అది బాధ అనిపిస్తుంది. మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే, రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది చేసుకుంటారు. అబ్బాయి సైలెంట్ ఉన్నాడమ్మా, సైలెంట్ ఉంటాడు. ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు. నేను గేమ్ ఆడతా, గేమ్ ఆయన ఇప్పుడు గేమ్ ఆడతా గానీ నేను వేరే వాళ్ళతో గొడవ పెట్టుకోను, నేను బయట చెడ్డగా అనిపించుకోను. స్కూల్లో ఉన్నప్పుడు గొడవ గొడవ లేదు. నా పిల్లలు అందరు అట్లే, దోస్తులు కూడా లేరు, ఎక్కువ లేరు. ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయనకు లైక్ చేస్తున్నారు, కానీ ఆయన దోస్తులు అంటే పట్టారు. విన్నారమ్మా పాట? విన్నారా? ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకుని ఏం ఎత్తి నడిచిందో నా కొడుకు. ముంబై పోయి ఏం నెత్తి చేసుకున్నాడో, ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా, ఇంకా అది రాసుకున్నాడు. రాసుకుంటే ఇక మంచిగానే చేసిండు, మంచిగానే అయింది బిడ్డ. మేము కూడా ఎంత తిప్పల పడితే అంత మంచిగా ఉండము, హ్యాపీగా ఉండము, మేము సుఖంగా తింటున్నాము. 5-6 ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు. అక్కల ఫ్యామిలీ అంత మనోడే చూసుకుంటున్నాడు, చూస్తాడు, అందరికి చూస్తాడు. ఏది లేకుంటే మన మంచిదా చెడ్డదైతే ఆయననే చూస్తున్నాడు. ఇలా వద్ద మన కొడుకు, నా కొడుకు పేరు. ఇంకా నన్ను నా మోహన్కైతే, మా భర్తకైతే ఎన్ని 3-4 సంవత్సరాలు మీరు ఏడకు పోకుండ్రి, మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు చేసింది మస్తు అయింది మీకు, కూర్చొని తినండి, ఏమన్నా తక్కువ అయితే నన్ను అడుగుండ్రి, మీరు మాత్రం బయట తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు నేను చూసినమ్మా, మీ ఎంట ఉండి మీరేం తిప్పల పడ్డారో, మీరేం చేసిండ్రు అన్ని నేను కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు, వరం ఇచ్చిండు. ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి తినబెడతా. మీరేం దిగులు పడకుండ్రి, చింతే చేయకండి, మీ కాలుల ముందు నాటే నోటితోనే తీస్తా అంటాడు, నాలుకతోనే తీస్తా అంటాడు మమ్మల్ని. అందరికి అట్టే, అక్క చెల్లెళ్ళకైనా అంతే, వాళ్ళ పిన్నులకైనా అంతే, వాళ్ళ మామూలకైనా అంతే. మా అమ్మ ఉంది, మా అమ్మ కూడా అంతే, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఆయమ్మ కూడా అంతే. అమ్మ నువ్వు ఇప్పుడు ఇన్ని దినాలు మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు, నువ్వు చేసినావు, నీ కష్టం చేసినావు, ఇంతవరకు తెచ్చినావు, మేమున్నామని మేమున్నాం, కానీ నీకు తిప్పలవాడకు నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మకి అంటాడు. ఇప్పుడు ముగ్గురే మీకు? నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. మొత్తం పిల్లలే ఉన్నారు? తోలుతట్టు నుంచే పిల్లలు బిడ్డ. నా ఇంట్లో మస్తు అల్లరి కలరే ఉంటది, నా ఇంట్లో కల ఉంటది నా ఇల్లు. కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను, ఎందుకంటే ఇంత మంది ఉంటేనే అంత మనోళ్ళే, మన పిల్లలే కదా. మనం లేకుంటే పిల్లలు ఉంటేనే మనం ఉంటేనే పిల్లలు. ఇప్పుడు బిగ్ బాస్ మీరు 24/7 కదమ్మా? అవును. ఎప్పుడు చూస్తున్నారా? టైం ఉంటుందా మీకు? నేను ఏర్పోతలేను కదా నాన్న. ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టేది నేను. మా చిన్నోడు నా మనవాడు అవి కోతులు పెట్టాడు, బొమ్మలు కోతులు పెట్టాడు, లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ది పెట్టాడు, పాటలు ఎట్టు మాట్లాడు. ఆ పాట బాబాయ్ది తప్ప వేరేది లేదు, వేరే వాళ్ళది పెట్టాడు, మళ్ళా వేరే వాళ్ళది వద్దాడు. అవన్నీ తీసేయి చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు. అమ్మా ఇప్పుడు ఎవరు పోలికలు రాముకి? అంటే ఎవరిలా ఉంటాడు? మీలా ఉంటాడా, నాన్నలా ఉంటాడా? మీలా సైలెంట్. మీరు సైలెంట్ లా లేదమ్మా. నేను లేకుంటానా? ఎక్కడ ఎలా ఉండాలి మాట? మీలా మాట్లాడుతుంటే బయట వినర్ అయిపోయాడు రాము. నా కొడుకు నా లేక మాట్లాడింటే అయిపోతుండే నిజంగానే. కానీ నిదానం, నేను కూడా తిరిగినా, నేను కూడా అనుభవించిన. కానీ నా కొడుకుకి ఎందుకంటే వెనకట్లేక లేదు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే ఏమైనా గొడవ వస్తుందో, ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో, నన్ను ఏమైనా బయట ఏమైనా
అలిజోడు అనుకుంటారా మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు. నెగిటివ్ అనుకుంటారేమో అని అదా, సరే. జనాలతో నేను మంచిగా ఉండా ఆ, లోపట ఇవన్నీ రూమ్ లోపలికి పోయిండు ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు మంచోడు కాదు రాము బయట మంచిగా ఉండే కాదు లోపలికి పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మనసులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు. కానీ ఈడ ఆయన కూడా మన బయట కూడా ఎవరితోనో గొడవ పెట్టుకోడు, ఎవరితోనో ఏమన్నాడు ఏం మాట్లాడితే మాట్లాడతాడు. ఎప్పుడు వచ్చినావు అని అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగుండరా మంచిగా ఉండరా అని పలకరించుకుంటూనే ఉంటాడు. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా మీ ఊర్లో. బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది అట్లా ఆ గేమ్ ఉండదు అని లేదు. కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడక ఉంటది. అది కూడా పైన చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుకు శిక్షాలే కానీ తప్పు లేని శిక్ష చేయకూడదు ఎవరికే కానీ. తప్పు చూసి శిక్ష ఇయ్యాలి కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అదేం చేస్తారంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు. ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు నీకు నేను నాకేం మనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు, ఆ వరం నాకు ఇస్తాడు. నీవు పలానానికి ఇట్లా చేసినావు ఇప్పుడే ఉంది కాలంలో, అప్పుడు కాలంలో అప్పుడు కాలమే ఉండే. ఇప్పుడు కాలంలో ఏమంటావంటే రొట్టె మీద కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు. కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు. మావాడు గిట్ట వీళ్ళకి వేలు పెట్టి చూపించకూడదు. నేను బిగ్ బాస్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని ఆయన ఏడ్చిండు కదా ఏడిస్తే పిలుచుకున్నాడట. పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయిండు నా కొడుకు. ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు. ఇక నేను కూడా హ్యాపీ. ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది కానీ ఆయన ఖుషిగా ఉన్నప్పుడు ఖుషిగానే ఉండ నేను. మన బోధినుకుంటే కాకుండా బయట లేదు బయట ఇట్లా హగ్గుకుంటూ ఇట్లా అత్తుకుంటారు వానికి అందుకుంటారు అందరూ. ఇప్పుడు మాటల పరిచయం అయిన కానీ బయట మీ హాస్పిటల్ మాట్లాడితే నీవన్నా మాట్లాడు నీవన్నా మాట్లాడితే నీవన్నా మాట్లాడతా కాదు నువ్వు మాట్లాడు. మరి నీవు మాట్లాడు ఇప్పుడు ఇంకా మాట్లాడు. చెప్పండి ఏం కాదు చెప్పండి అమ్మా. ఇంకా మంచిగా బయట అయితే ఆయనకు పేరుంది. పాట వల్ల ఉంది. అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు. ఇప్పుడు 100 పాటల వరకు చేసిండు అన్నది. ఈ పాటను హిట్ అయింది రాముడు తెలుసని లేదు. 100 పాట చేసిండు ఆయన. 100 పాట చేసినా కూడా మా రాముడు అందరికి మంచోడే. అంకుల్ గారు మీరు రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా అక్కడ ఇటు వెళ్తుంటారా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు ఏమని అడుగుతుంటారు? మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిండ్రు. అడిగితే మాకు సంతోషం అని చెప్పినాం. హ్యాపీగా ఉన్నాము. ఏమంటే ఆ శీలాల మీద నిలబడ్డాడు కదా ఆ శీలాల మీద నిలబడి మొత్తం దిక్కేసాడు. ఒకటేసారి ఒకటి వీకలే 2 రోజులు వీకాడు ఒకటేసారి పట్టు లేకుండా. ఒక్కటే షేప్ మీద అయితే నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు అని దులిపేశాడు. అప్పుడు మాకు బాధ వచ్చింది. ఏంది బాధ అని ఎందుకు ఇవన్నీ ఎందుకు పోయినాడు ఏమైంది మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది మాకు. చూడే అంతమందికి సాకుతున్నా నేను. ఇప్పుడు ఆయన సాకుతున్నాడు మమ్మల్ని కదా అన్నట్లు మా కోరిక. అనుకో ఆపుతాడా చేతితో ఎంతసేపు అని పూర కింద ఆడబడ్డాం. ఒక చేతితోనే ఇట్లా ఆపుకొని ఎంతసేపు ఉంటాడు. 2 గంటల సేపు ఉన్నాడు. ఇంకా అప్పుడే నా పొట్ట ఊకే ఉంటది. అందరూ నా పిల్లలకు నేను కోడి గుడ్ల లెక్క కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకొని నేను సాకుకున్నా నా పిల్లలకు. పైసా జమ చేసుకొని అన్నీ ఎన్నడూ ఒక దెబ్బ కొట్టలేదు మేము. ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఎట్లా తాక్కున్నావు ఏం చేసినో బట్టలు తక్కువ చేయలేదు వాళ్ళకు. ఏది అడిగినా వాళ్ళకేం తక్కువ చేయలేదు. పక్క వాళ్ళు జాబ్ ఉన్నోళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి నా పిల్లలు వాళ్ళే ఉండాలా నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా పెట్టిన. మీ ఊళ్ళో అందరూ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? ఏమంటున్నారు పడిరానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరన్నారు కానీ
మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు, మంచిగా చూస్తున్నాం మేము కూడా, మంచిగానే పోయిండు. రాము మంచిగానే చేస్తున్నాడు. ఊర్లో అందరూ వచ్చారా? అందరూ వస్తారా? వస్తారు. వస్తారు. రాత్రి ఉగాది చెప్తుండే సాయంత్రం కూర్చుంటారా? సాయంత్రం ఈడ గట్టు మీద కూర్చుంటారా? అవతల కూర్చుంటారు, అవతల కూర్చొని మాట్లాడతారు. ఇక పెద్ద పెద్దలు కూడా కలిస్తే కూడా మేము కూడా చేస్తున్నాం ఓట్లు వేస్తున్నాం అని చెప్తారు. బాగానే చేస్తున్నాడు, నువ్వు బాగా హ్యాపీగా ఉండవు, పైసలు తెస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు ఈ మధ్య కట్టించారంట కదా, నాకు చెప్పాడు. కాదు, పాత ఇల్లే గానీ మొత్తం రిపేర్ మొత్తం చేయించిండు. పాత ఇల్లు కానీ చిమ్మటి చేయలేకుంటే 4-5-6 ఏళ్ళ కట్టి ప్లాస్టర్ చేయించిండు. ఇక ఈ మార్వల్ వేయించిండు, ఇవి వేయించిండు, ఇవన్నీ చేయించిండు, పిఏపి చేయించిండు. మొత్తం అంతా 2 నెలలు అవుతున్నట్టుంది కదా, 2-3 నెలలు అవుతుంది. ఓ 8 నెలలు మేము స్టార్ట్ పెట్టి. కానీ కొత్త ఇల్లు అవుతుంది కానీ పాత ఇల్లు కాదు డబ్బున. కష్టం, కుట్టుకుంటా ఎట్లా ఉంటాం బట్టలు అట్లే కుట్టుకుంటూ ఉండాలి. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు ఎట్లా అంటున్నాడు, రాము మంచిగా అనిపించింది. రాము మంచిగా ఏం సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు. మేమంతా తగినాం అప్పుడు, మేమంతా తగినాం. కానీ పాట కూర కానీ చాలా చేసిండు నాగార్జున సార్. పాట కూర సినిమా పాటలు కూడా పోలేదు, అట్లా పోయింది నా రాము నీ పాట, రటోడు నీ పాట అట్లా పోయిందని కేకలు కొడుతున్నాడు సార్. మీకు ఏ పాట ఇష్టం? రాము పాడిన పాటలు అన్ని పాటలు ఇష్టం నాకు. మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా? ఏం రాదు నాన్న మాకు రాదు. పాటలు ఇంకా ఎప్పుడన్నా వాడితే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది? పాట పాడతావు అలాగే పాట రాసుకోమాలే పాడకమాలే అది చేసుకోమాలే. అది హైదరాబాద్ ఉంటాడు, మేము ఈడ ఉంటాం. మాకు అది చదివి తెలియదు, రాసి ఎక్కడ వాడతాడు అక్కడ మాకు ఒక రేపు ఉంటాడు, ఇంకా ఆవులు వస్తాడు. ఇట్లా ఇంకా మీరు రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా? మాకేం రాదు. ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే గానీ రాదు. ఇప్పుడు ఆ పాట వాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది మాకు రాదు, అసలు రాదు. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డే ఆ పాటలు, ఎక్కడికి మస్తు చేసినాం, బొడ్డ ఇప్పుడు అన్ని మర్చిపోయినాం, అవి మర్చిపోయినాం. ఉప్పర్ పని పోయినాం కదా, వెనకటికి కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం. అమ్మ ఫుడ్ విషయాల్లో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యేమమ్మా రాము దగ్గర కదా, మీకు ఏమనిపించింది అమ్మా అది? అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు, ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు. షేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము. మన రాముకు ఒక ముక్క కూడా లేదు, ముక్క కూడా లేదు. వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు, మంచిగా నేను తినబెడుతున్నాను, నేను ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన. అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేమంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీవు ఆడుతున్నావు, ఆయన ఆడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి, అందరికి ఊరికే గెలుపుకుంటుంది. పాపం ఆమెకు మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంక ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే, ఆమె వినా నీకు ఎందుకు ఇంత గొడవ ఎందుకు, నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే, ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పుల వరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది. 2 చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది. చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో. ఎవరెవరు? భరణి గారు, హరీష్ గారు, ఇప్పుడు సంజన, ముగ్గురు మీరు పెద్ద మంచులు దాంట్లో. అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి.
ఇట్లా కాదు నీ ఇట్లా అని తల్లి లేక చెప్పాలి కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లాడి పేరు రాదు. ఇమాన్యుల్ ఇమానంకి అమ్మ. అమ్మ అమ్మ అంటుండవు కదా, అందరికి అమ్మనే నీవు. అవును. ఇంట్లో ఉన్నప్పుడు అందరికి అమ్మనే నీవు. ఆ. అమ్మ లేక అందరికి నీవు ఇది కాదు బిడ్డ గది గట్ల ఆ, ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో, అయితే నీకు 10 మంది మెచ్చుకుంటారు. ఉమ్, ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా ఉమ్, ఉమ్, అని అనుకుంటారు. ఉమ్. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క తంసపీయకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా, నన్ను లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడకుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటెంటెంటున్నా తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపోయా. ఇయ్యకపాయ. ఆ, ఆ, అది బాధ వచ్చింది నాకు. ఉమ్, ఆమె కొడుకుని ఇంత ఎట్లా చేస్తున్నానా ఆ, అని బాధ వచ్చింది. ఉమ్, ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా, అవును. నా కొడుకు ఆడుకోయి ఇంత అడకుంటే కూడా ఇస్తలేదు. అదే, 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ బాగా అనిపించింది. ఉంటుంది అంతే. నా కొడుకు 10 మంది తినేందుకు లక్షల మంది అడగాడు, భక్తులు ఆయనతో. దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. ఉమ్, తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. అవును, అవును. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు. కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించిందా మీకు? అనిపించింది. కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, ఆ, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే, నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, ఒకడు ఆ. నీకేం తెలుసురా ఒకే ఉండు, ఆ, నీకేం వాళ్ళు తెలియదు ఒక రామ, నోరు మూసుకొని నీకేం నిలబడతాడు. తెలియదు రామ అంటారు. ఆ, ఆ. కిషే చేసుకుంటాడు, లేకపోతే చేసుకుంటాడు, నిలబడతాడు. మాట్లాడనియరు ఆయనకు. కూర్చుంటాడు. రానియరు, ఆయన బయట రానియరు. ఆ, ఊరికే నమ్మేషన్ చేసి ఇది అయిపోయి. ఏ ఉండాలి, కొట్టుదానికి ఛాన్స్ చేయరు. వాడింది వాళ్ళు. ఉమ్, ఆ? ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, అవును, silent గా నిల్చోపోయాడు. సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమెనే వచ్చి ఆయన వేసిండు, వాళ్ళ ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. ఉమ్, వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. ఉమ్, ఉమ్. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ తెస్తే ఏం లెక్కనా? సైలెంట్గా ఉండిపోయాడని సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే, లాక్కుంటుంటే ఏదైనా ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు ఆమెకు రీతు చౌదరికి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడ్డాడు. సైలెంట్ గా ఉండిపోయి. కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, అవును. మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి తోలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. అవును. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చదువు వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు వెళ్ళాలమ్మా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే ఆ, రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఈమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే నేను కూడా ఫేమస్ ఉండ, ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు. ఆయన ఈమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వాయ్ ఆ పిల్ల రీతు చౌదరి. ఆ రీతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది. ఎవరు ఆయమ ఇంకొక ఆమె ఎవరు, ఇది తనుజ కూడా అట్లా ఒరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది, కానీ ఇప్పుడు అంత ఒరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే, నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా, కానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని చెప్పి అనుకున్నా. ఏమన్నా మాట్లాడితే పైగా తలుకుంటారు ఇక ఒక్క మాట కూడా ముందరికి ముల్గనియరు, ఆయనకు ఎవ్వరు ముల్గనియరు, చెప్పనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు, ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే ఏదైనా దేశం. అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియరు ఎవరికే కానీ. అంతే, వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు. మరి కష్టం అనిపించలేదా? మస్తు కష్టం బాధ అనిపిస్తుంది మాట్లాడేది ఎందుకు అని. ఆయన పోయిండు, ఇక గెలిచిరానికే పోయిండు అని మేము కూడా ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది 10వ వారంలో, ఫ్యామిలీ వీక్ అనమాట అది. అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి, హౌస్ లోపలికి పంపిస్తారు, స్టేజ్ మీదకి పంపిస్తారు. ఏం చెప్తారు రామ్కి? ఫస్ట్ ఏమేం మాట్లాడతారు రాముతోనే? నేనా ఏమేం మాట్లాడుతుంటే, చూడు నాన్న, మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్గా ఉండి మనకు బోర్ల నూకుతారు ఎవరే గాని. బోర్లకు నూకుతారు, కిందికి తొక్కుతారు, పైకి రానియరు. కానీ నీ ఆట నీవు ఆడాలి, నీకు తోసింది మాట్లాడాలి, పాయింట్కి పాయింట్ ఇవ్వాలి. కానీ నీవు సైలెంట్ గా ఉండకూడదు.
నువ్వు మంచిగా ఆడు మాట్లాడాలి, ఆడుతున్నావు, ఆడాలి కూడా ఉండాలి. ఆడుతున్నావు కానీ హుషారు మీద ఉండాలి. ఆటలు కూడా మంచిగా ఆడుతున్నాడు, అన్ని మంచిగానే చేస్తున్నాడు. ఏంటంటే మాటలులా మాటలలో వెనక్కి జరుగుతున్నాడు. మాట్లాడాలి. అంటే ఏమనుకుంటున్నాడంటే నేను ఈమెకేమైనా చెప్తే నా మీద వడి వస్తారేమో, నాతోనే గొడవ పెట్టుకుంటారేమో, వీళ్ళకేం చెప్పుదు నేను ఏమైనా చెప్తే నా మీద గొడవ పడతారేమో అన్నట్ల ఆయన మనసులో పెట్టుకొని సైలెంట్ గా సైలెంట్ కుంటుంటారు. ఓకే. ఇంత మాట చెప్తే ఇంక ఆయన మీద ఎగురుతున్నారు అందరూ అట్లా. మరి అట్లా అవుతుంది అన్నట్లు ఆయన కూడా ఇంకేం చెప్తానంటే బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి, నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి, నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు, నీకు నా ఆశీర్వాదం నీ ఎంబడి ఉంటది, ఎలాంటి ఉంటది నీకు, నువ్వు మాత్రం గెలిచి రావాలి. పాట ఎట్లా హిట్ అయిందో నువ్వు కూడా ఆ దాంట్లోకి వెళ్ళి కూడా హిట్ అయ్యి రావాలి అని చెప్పి వస్తా. నాగార్జున గారికి ఏం చెప్తారు? సార్కి ఏం చెప్తా, సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్, ఆఫర్ ఇచ్చినావు, ధన్యవాదాలు సార్, నువ్వు మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు, ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు, యాడ మూలకున్నలు కూడా నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు మంచిగానే సార్. నీ అది అన్నమయ్య సినిమా చూసిన సార్ నిది చాలా సార్, నీ సినిమాలు అన్ని చూసుకుంటా ఉంటే సినిమాలు మొత్తం చూసినా నీవి ఎప్పుడు ఎప్పుడు సినిమా ఉండదు, ఆ సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ నీది, ఆ సినిమా చాలా గోసతోనే తీసినావు అని చెప్తా. మొత్తం నీదే ఇప్పుడు ఇంట్లో. కానీ ఆ సార్ కు మాత్రం నిజంగానే చాలా మంచోడు, మంచోడికి మంచోడే, షెడ్డోనికి షెడ్డోడే సార్. అవును మరి ఆయన కూడా చూస్తున్నాడు కదా ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో, ఎవరేం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా. సార్ కు కూడా అన్ని తెలుసు, ఏ మంచి ఎట్లా ఉండదు, ఏ మంచి నోరు ఎట్లా చేస్తున్నది, ఏ మంచి ఏం చేస్తున్నాడు, దొంగతనం ఎవరు చేస్తున్నారు. రాత్రి ఎవరు రీతి చౌదరి, ప్రియాంక, ఈ పిల్ల తనుజ అది మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. సంజనవి లిప్టిక్లు ఏదేదో మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది. దాపెట్టిండ్రు ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని నాది ఇది గానొస్తలేదు, నాది అది గండబడతలేదు అనేటుంది. అద్దాలు అనుకుంటాయి, ఒకరొకరు అన్న దాపెడుతుంది కింద, తప్పుడు దాపెడుతున్నారు. ఏమనిపిస్తుందమ్మా ఇలా ఫుడ్లు అన్ని దాస్తుంటే? ఫస్ట్ టైం అదే కదా, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసారు కాబట్టి ఫుడ్ దాపెట్టుకోమా దొంగతనం చేసుకొని లేకుండే. అప్పుడు గేమ్ ఆడాలి, కొట్లాడాలి, గేమ్ ఆడాలి, గేమ్ లా గెలిచిన వాళ్ళే. ఇది ఏదైనా గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరా రాముకి? ఎందుకు చేయాలి, సపోర్ట్ చేయాలంటే గేమ్ ఆడకపోతే మీరు ఏమనుకుంటారు? ఒకవేళ గేమ్ ఆడకపోతే ఏం చేస్తలేడు కదా అని అనుకుంటాం. ఉన్నది ఉన్నట్టు అనుకుంటారు. ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి మంచిగా సైలెంట్ గా ఉండడానికి సైలెంట్ గానే ఉన్నాడు అంటున్నాం మనం. అంటే ఆయన మనసులో ఏముందనంటే ఆయనకి ఏమన్నా అంటే నా మీద పడతారేమో, గొడవకు వస్తారేమో, ఆయనకేమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమన్నా అంటారు ఎందుకులే అని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే. ఆయనకి మాట్లాడతాడు, పెద్ద పెద్దలతో మాట్లాడొస్తాడు, ఎమ్మెల్యేతోనే మాట్లాడొస్తాడు, కానీ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎవరికేం చెప్పాలి నేను, ఎవరికేం చెప్పొద్దు, చెప్పందే బాగుంటది అన్నట్లా ఉండడు దాంట్లో. అమ్మా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఊరు నుంచి, మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి హైదరాబాద్ 12 అయితే 12 చదువుకున్నాడు, 12 అయ్యే వరకే వెళ్ళిపోయినట్టే పూర వెళ్ళిపోలే, ఇన్ని నుంచి పోయి వస్తుండే. చెప్పాడా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే? ఈ పాటలు ఏం వినక ముందు నేర్చుకున్నాడు పాటలని. చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే, ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే. డాన్స్ మీద ఏడనా మన స్కూల్లా ఏడనా ఏమన్నా పెళ్లిలు అవుతుంటే, ఏమన్నా ప్రోగ్రాంలు జరుపుకుంటుంటే ఆడిపోతుండే, డాన్స్ చేస్తుండే. పోతుండే ఇంకా డాన్స్ చేస్తుండే వస్తుండే, కానీ ఎవరితో మళ్ళా గొడవ లేకుండే, పోకుండే. ఆయన స్టేజ్ మీద పోతే కేకలు పడుతుండ్రి, ఏంది ఈ 2 కాళ్ళు ఇక్కడ ఇట్లా కింది గుసర పెడుతుండే, ఈ చెయ్యి ఇట్లా తిప్పుతుండే, ఆ చెయ్యి ఎట్లా తిప్పుతుండే, పూర పేయి మొత్తం తిప్పేస్తుండే. మా నాయన అట్లా డాన్స్ చేస్తున్నాడు కదా, మా నాయన హీరో అంటే బాగుండే అని అప్పటికి అనుకున్నా నేను. హీరో అయితే బాగుండే, సినిమాలకు పోయింటే బాగుండే నా కొడుకు, కానీ ఇక్కడ ఉన్న కోట మాషాన్ని మొక్కినా నేను. మీకు ఇష్టం అమ్మా సినిమాల్లో ఉండడం? నా కొడుకు సినిమాలో పోవాలని మొక్కినా నేను.
సినిమాలో పోవాలి ఇంకా టీవీలో కాని రావాలి నా కొడుకు అని ఎంత కోరుకున్నట్టు అంత నా కోరిక నాకు తీరేసిండు అనుకో దేవుడు. ఓకే అంత ఇప్పుడు దేవత హ్యాపీ కాదు, తీరిక దేవత. ఇప్పుడు అంతా హ్యాపీయా? హ్యాపీ. ఇప్పుడు మరి జనాలందరూ రాము రాతడు గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారు, మంచిగా అందరూ ఓట్లు వేస్తున్నారు, జనాలకి ఏం చెప్తారు? జనాలకి మొక్కాలి, చేయి ఎత్తి మొక్కాలి జనాలు. నా కొడుకు అంత సపోర్ట్ మంచిగా సపోర్ట్ చేస్తే నీకు ఇంకా ఎందుకంటే ఆయన మంచిగా ఉంటాడు కదా, అందరితో మంచిగా ఉంటాడు. అందరికి సెల్ఫీ ఇవ్వాలంటే సెల్ఫీ ఇస్తాడు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే నెగటివ్ లేదు నా కొడుకుతో. ఫోన్ చేసి మాట్లాడితే అందరు చిన్న పిల్లలతో కూడా మాట్లాడతారు, అందరితోనే మాట్లాడతాడు. ఫోన్ చేసి అందరితో మాట్లాడతారు, అందరితోనే మాట్లాడతాడు. ఎందుకు చేయాలి, నేను ఇట్లా అయినా నేను అట్లా అయినా అని ఆయనకు అట్లా లేదు, పౌరుషం లేదు. నా కొడుకు కిందికే ఉంటాడు. ఎంతైనా మనం ఎన్ని రూపాలు ఉన్నా ఎన్ని మనం ఇది ఉన్నా కూడా మనకేం అది మాట్లాడే తరీక ఉంటుంది. అది కూడా నేను ఇలా నాతో పైసలు అయినాయి, ఇలా నేను ఇట్లా అయినా అని మనం చేతు రిప్లేస్ అయిపోదు. జనాలు ఒప్పుకోవాలి. ఆ పని అందరికి సమానంగా ఉండాలి అన్నట్టు ఆ పని చేస్తున్నాడు మా వాడు, మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరితోనని గౌరవంగా గరిగా మాట్లాడాడు. ఊళ్ళో వస్తే కూడా గరిగా మాట్లాడాడు. అందుకు రాము అందరికి జనాలకి మొత్తం దేశం అంతా రాము. అందరూ మరి ఓట్లు వేయండి అని అడగండి. అడిగినా చెప్పిన అడిగేసండి, ఓట్లు వేయమని చెప్పండి. లాస్ట్ గా చెప్తాం లాస్ట్ లో అందరం చెప్తాము. నేను చెప్తా వచ్చేసాం. ఇప్పుడు కూడా చెప్పాలి ఓట్లు వేయాలని. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఓట్లు వేయండి. మా రాముకు గెలుచుకొని రావాలి, ఉప్పు తీసుకొని రావాలి ఊరికి మంచిగా. బేన్ బాజాతోనే రావాలి. నా కొడుకు డీజేతో రావాలి. నా కొడుకు వీనర్ అయి రావాలి. మీ దయతో మీ ఓట్లతో నా కొడుకు మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం బంజారాలు కూడా చాలా చేస్తున్నారు, చేయాలి. ఎందుకంటే మన మహబూబ్ నగర్ నుంచి నా కొడుకు ఒక్కడే పోయింది. దేశం ఊరికెళ్ళి డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక్కడే రావాలి, గెలుచుకొని రావాలి, కప్పు తీసుకొని రావాలి. ఆల్ ద బెస్ట్ నాన్న రాముడు, మంచి గెలిచి మంచిగా ఎదురు చూసుకుంటూ ఉంటా నేను. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. చూసారు కదా ఇంటర్వ్యూ, వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. రాము రాథోడ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా అందరూ ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.